తిరగటం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై. మహర్షి శ్యామకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి భక్తులకి ఎంతో ప్రియమైన ద్వారకామాయి బాబా స్వయంగా ఇది ద్వారకామాయి 4 పురుషార్థాలకి తెరిచిన ద్వారమంటూ ప్రకటించిన పవిత్రమైన ద్వారకామాయి. బాబా దినచర్యలో గోధుమలు విసరడం ప్రతి నిత్యకృత్యంగా ఉండేది. ఇప్పటికీ ద్వారకామాయిలో మనం చూసినట్లయితే ఒక గోధుమల బస్తా మూలన పెట్టి ఉంటుంది. అయితే బాబా సచ్చరితలో ఈ గోధుమలు విసిరిన ఘట్టం ఎంతో ముఖ్యమైంది. ఈ ఘట్టం చూసే హేమడ్ పంత్ సచ్చరిత రాయాలని, బాబా లీలలన్నింటినీ కూర్చాలని తనకు ఆలోచన వచ్చింది. కోటాను కోట్ల సాయి భక్తులకి తల్లి సాయినాథుడైతే ఆ సాయినాథుడే స్వయంగా ప్రకటించిన మసీదు ఆయి ద్వారకామాయి. ఆనాటి ద్వారకామాయిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈరోజు షిరిడీలో మనం చూస్తున్నట్టుగా ఆనాటి ద్వారకామాయి ఉండేది కాదు. నిజానికి ద్వారకామాయి ఇలా ఉండేది. షిరిడీలో కట్టడాలన్నీ మట్టి కట్టడాలే అయినప్పటికీ ద్వారకామాయి అప్పటికి ఎన్నో గోతులతో పాడుపడి ఉన్న ఒక మసీదు. బాబా ఎప్పుడైతే తమ నివాసంగా ఎన్నుకున్నారో, నిజానికి బాబా ఎన్నుకోలేదు. ఒకానొక రోజు షిరిడీలో మహాకుంభవృష్టి కురిసి బాబా కూర్చున్న గురుస్థానం దగ్గర నీరు వరదలై పారుతుంటే భక్తులు బలవంతాన తీసుకొచ్చి బాబాని ఈ ద్వారకామాయిలో కూర్చోబెట్టారు. అప్పటి నుండి 60 సంవత్సరాల పాటు ద్వారకామాయి బాబాకి ఆవాసంగా మారింది. ఈనాటికి భక్తులందరికీ, సాయి భక్తులందరికీ ముఖ్యంగా ద్వారకామాయి ఎంతో పవిత్రమైంది. ఎన్నో మహిమలకు బాబా చూయించిన ఎన్నో అత్యద్భుత లీలలకు వేదిక ఈ ద్వారకామాయి. సాయిబాబా ఈ ద్వారకామాయి నుండి ఎన్నో అత్యద్భుత లీలలను చూయించాడు. ఈ ద్వారకామాయి నుండే బాబా షిరిడీని, తన బిడ్డలందరినీ కంటికి రెప్పలా కాపాడేవారు. బాబా సచ్చరితలోని 11వ అధ్యాయంలో మనం గమనించినట్లుగా షిరిడీలో కురుస్తున్న మహాకుంభవృష్టిని బాబా తన వాక్కుతో నిలిపేసిన సంఘటన ఈ ద్వారకామాయి నుండే జరిగింది. అలాగే బాబా తను ద్వారకామాయిలో శరీరంతో ఉన్న 60 సంవత్సరాల పాటు ప్రతి నిత్యం ఇలా గోధుమలు విసురుతూ ఉండేవారు. బాబా గోధుమలు విసిరి ఒకానొక సమయంలో షిరిడీ గ్రామమంతా కలరా వ్యాపించిన సమయంలో ఈ గోధుమ పిండిని ఊరు బయట చల్లించి కలరా వ్యాధిని రూపుమాపారు. గోధుమలు విసిరే లీల భక్తులందరికీ ఎప్పటికీ స్మరించుకోవాల్సిన లీల. దానివల్లనే ఈరోజు మనందరం తరతరాల పాటు చదువుకొని ఆనందించే సచ్చరిత మన చేతికందింది. అరికట్టాడు విష్ణు రూపుడై. మహర్షి శ్యామకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు,